స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని తీర్ల సిద్ధమైతున్నట్టే కొడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కత్తులు నున్నగా నూరుకొని స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధమైతున్నది. ఇప్పుడి కోసం కాదు, వచ్చే తరాలు తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాజకీయ పాఠాలు చెప్తున్నారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టింది. అందులో మాట్లాడుకుంటేనే హరీష్ రావు ఏమన్నాడో ఒకసారి నుండ్రి. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. హాగో అట్లున్నదట సీఎం రేవంత్ రెడ్డి రేంజ్. అంత పెద్ద గొప్ప తెలంగాణ వాదట మన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్ర లీడర్లతోని మా తెలంగాణ మాకు ఇచ్చిపో రొమ్మిడిచి మాట్లాడిన రైతులకున్న సోయలేదట తెలంగాణ ఉద్యమంలా. స్వరాష్ట్రం కోసం కొట్లాడకపోవడు పక్కకు పెడితే పోరాటం చేస్తున్న వాళ్ళ కాలల్లో కట్టెలు పెట్టినట్టు వాళ్ళ మీదకే తుపాకులు ఎక్కువ పెట్టిండట. అంతటి మహానుభావుడు కాబట్టే ద్రోహుల లిస్టుల రాస్తే రెండో పేరే ఉంటదట రేవంత్ రెడ్డిది. అంతటి కోహినూరు వజ్రం మన సీఎం. తెలంగాణ కోసం పోరాడలేదు, పోరాడినోళ్లకు అండగుండలేదు. పోని ముఖ్యమంత్రి పదవి ఎక్కినాకనైనా తెలంగాణ హక్కులను కాపాడిందా అంటే అది లేదు. బంక తీరుగా బనకచర్లను పట్టుకొని వదులుతలేడు. ఎంత సక్కనోడ చూడుండ్రి మన ముఖ్యమంత్రి అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత మాట్లాడుకుంటా ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం. ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంతే కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నాడంటే అది కేవలం కేసీఆర్ ఆనవాళ్లే కాదు, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళను కూడా లేకుండా చేసుడు. దాన్ని గురుదక్షిణగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చుడు. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కొట్లాడాడు, పోరాటం చేసిన వాళ్ళ మీదకి తుపాకులు ఎక్కువ పెడతాడు. తెలంగాణ సాధించుకున్న ఉద్యమం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు. ఎంత నీతిపరుడో చూడండి సీఎం సారు. కాబట్టి ఇసోంటి మైండ్ సెట్ ఉన్న మనిషి విధానాలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, తెలంగాణ అస్తిత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అన్నట్టు విద్యార్థులకు పాఠాలు చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతుంటే కాంగ్రెస్ పార్టీకి గుండెలలో గుబులు పుడుతుంది కావచ్చు అని అంటుర్రు కారు గుర్తు పార్టీ కార్యకర్తలు. అబ్బబ్బా, వారం 10 దినాల సంది ఇటుమారు లేకుండా పడుతూనే ఉన్నాయి కదా వానలు. జర్రసేపు బయటికి వెళ్తే పాపం కిందికి వెళ్ళి మీ దాకా ముద్ద ముద్ద అవుతున్నాం. ఇంత వాన జోర్లో కూడా అయ్యో ఈ ఊరోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కి. ఓషిని 20 దినాల ఆయన నీళ్లు రాక ఎట్లెలా తీస్తుర్రో మీకే తెలవాలనమ్మా. నీళ్లు లేకుతా 2 రోజులు నల్ల జర్ర సన్నగా వస్తేనే సరిపోవు. ఆ సోంటిది వీళ్ళకు నీళ్లు రాక 20 రోజులు అవుతుందంటే ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ. అందుకే ఇట్లా కాలి బిందెలు పట్టుకొని రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు నిర్మల్ జిల్లా తరోడా ఊరోళ్ళు. ఎండాకాలం నుంచి అట్లనే ఉన్నదట ఈ నీళ్ళ బాధ. ఎండలు వాయే వానలు కూడా పొట్టు పొట్టు చంపబట్టే అయినా కూడా నీళ్లు రాకపాయని రోడ్ల మీదకి వచ్చి ఆఫీసర్లను నిలదీస్తుంటే ట్రాఫిక్ చూడుర్రి ఎంత పొడుగు జామైందో. రోడ్లు మొత్తం ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడి బస్సులు, కార్లు, ఆటోలు, బండ్లు అట్లనే అయిపోయినాయి. ఇక ఆఖరికి పోలీసులు వచ్చి నచ్చ చెప్తే కూడా ఇనలేదు. ఇక మరి ఆ ట్రాఫిక్ ఎప్పుడు ఒడిచిందో ఏమో కానీ నీళ్లు లేవని తిప్పల పడుతున్న వాళ్ళు తిడుతుర్రు పోలీసులు. ఆ ట్రాఫిక్లు ఇరికినోళ్ళు. జరసేపు ట్రాఫిక్లు ఉంటేనే గింత ఆగమవుతుర్రు జనాలు. మరి 20 రోజుల నుంచి నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు ఏం కథ, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలే కదా అని మాట్లాడుతుర్రు. నీళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు చూసినాక జర సర్కారు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇంత పుణ్యం కలుగుతుంది కదా. జర చూడురి సారు వాళ్ళ బాధలు.